చూస్తున్నటువంటి అనేక అపోహల నేపథ్యంలో ఈ కాళేశ్వరం మీద ఇటు చట్టసభల్లో అటు బయట ప్రజల మధ్యలో జరుగుతున్నటువంటి చర్చ వాదన సందర్భంగా అసలు కాళేశ్వరం యొక్క వాస్తవాలు ఏందో తెలుసుకొని అది ప్రజలకు చేరవేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో 3 రోజుల పాటు మేము కాళేశ్వరం టూర్ను నిర్వహించడం జరిగింది. సుమారు ఒక 5-6 మంది మేము కాళేశ్వరం టూర్ను చేపట్టి అక్కడ తెలుసుకున్నటువంటి అంశాలను మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా ప్రజలకు చేరవేసేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మొదటగా త్రివేణి సంగమం వద్ద ప్రారంభించినటువంటి మా టూరు అంటే గోదావరి ప్రాణహిత అంతర్వాహినిగా ఉన్నటువంటి సరస్వతి నదులు కలిసి మేడిగడ్డ వైపు నుండి రాజమండ్రి సముద్రం వైపు ప్రయాణించేటువంటి ఆ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి ప్రారంభించినటువంటి మా టూరు ఈ కాళేశ్వరంలో భాగంగా నిర్మాణం చేసినటువంటి వివిధ బ్యారేజీలు, పంప్ హౌజులు, రిజర్వాయర్లు, కాలువలు, పంట పొలాలకు సంబంధించినటువంటి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ వీటన్నిటి మీదుగా కొనసాగింది. అది కాళేశ్వరం యొక్క త్రివేణి సంగమం. కాళేశ్వరం ఒక గొప్ప పుణ్యక్షేత్రం. అది త్రివేణి సంగమం. అది ఆ ముక్తీశ్వరుడు సాక్షిగా గోదావరి ప్రాణహిత సరస్వతి కలిసేటువంటి ఒక ప్రదేశం. ఆ గోదావరిని ప్రాణహిత కలిసేటువంటి ఆ పాయింట్లో సుమారుగా 281 టీఎంసీల నీటి లభ్యత ఉంటుంది కాబట్టి అక్కడే నీరు ఎక్కువగా లభిస్తుంది కాబట్టి ఆ పాయింట్ని ఎంచుకొని కాళేశ్వరం యొక్క ప్రాజెక్ట్ని రూపకల్పన చేయడం జరిగింది. ఈరోజు చాలామంది తుమ్మడిహెట్టి దగ్గర ఎందుకు కట్టలేదు, మీరు ప్రాణహిత గోదావరిలో కలిసిన తర్వాత ఎందుకు కట్టిలని అడుగుతున్నారు. మేము అక్కడ చూసి వచ్చింది ఏంటంటే అసలు ప్రాణహిత కలవక ముందు తక్కువ నీరు ప్రవహిస్తున్నది గోదావరిలో, ప్రాణహిత కలిసిన తర్వాత ఎక్కువ నీరు ప్రవహిస్తున్నది. దీనికి పెద్దగా టీఎంసీలు కొలమానాలు వీటికి టెక్నికల్ పాయింట్స్ అవసరం లేదు. కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశం. ఒక నది ఇంకో నదిలో కలిసిన తర్వాత ఆ నది ప్రవాహం ఈ నది ప్రవాహం కలిసిన తర్వాత ఎక్కువ నీటి లభ్యత ఉంటుంది. ఇది జస్ట్ కామన్ సెన్స్ సంబంధించినటువంటి అంశాన్ని మేము స్వయంగా అక్కడ చూడడం జరిగింది. ఆ త్రివేణి సంగమం నుండి కొంచెం మీదకి వెళ్తే అక్కడ మేడిగడ్డ బరాజ్ ఉంది. సుమారుగా 2219 క్యూసెక్కుల నీళ్లు ఒక్కొక్క పంప్ హౌస్ నుండి విడుదలవుతూ ఉంటాయి. 17 పంప్ హౌజులు ఉంటాయి ఈ బరాజ్కి. 85 పిల్లర్లు ఉంటాయి. 85 పిల్లర్లు కలిగినటువంటి ఈ బరాజు నిర్మాణానికి సుమారుగా 4,500 కోట్లు ఖర్చు కావడం జరిగింది. ఈ 85 పిల్లర్లో ఒక 2 పిల్లర్లకు చీరికలు ఉన్నాయి. కొంచెం మన ఇల్లు కడితే ఎట్లయితే కొన్ని రోజుల తర్వాత చీరికవాసు చూస్తామో ఆ రకంగా ఈ పిల్లర్లో కూడా కొంత చీరికలు ఉన్నాయి 2 పిల్లర్లకి. ఈ 2 పిల్లర్లను చూపెట్టి మొత్తం కాళేశ్వరం కుంగిపోయిందని చెప్పి ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఆ మేడిగడ్డ నిట్టారుగా నిలబడ్డదో మీరు చూడొచ్చు. మేము పోయే సమయానికి 10 లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహాన్ని మేము చూసినాం. అంటే సుమారు ఒక 100 టీఎంసీల నీళ్లు గోదావరి నుండి అటు పోలవరం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. గోదావరి పరవళ్ళు దొక్కుతూ ఉంటే కూడా అది నిటారుగా నిలబడ్డది. ఆ బరాజు నుండి కొంచెం ముందుకు వస్తే అక్కడ మేము కన్నేపల్లి లక్ష్మీ పంప్ హౌస్ని చూసాం. ఆ లక్ష్మీ పంప్ హౌస్కు 17 పంపులు ఉన్నాయి. ఒక్కొక్క పంపు 2219 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తుంది. 40 మెగావాట్ల కెపాసిటీ ఉన్నటువంటి పంపు. 7 పంపులు అంటే 680 మెగావాట్ల కెపాసిటీతోని అవి నీటిని పంపు చేస్తాయి. ఇక్కడ ఉన్నటువంటి నీరును పంపు చేసి మనం అన్నారంకి పంపిస్తాం. అయితే మీరు చూడొచ్చు అక్కడ ఆ పంప్ హౌజ్ కింద నీళ్లున్నాయి. మామూలుగా 93 మీటర్ల నీళ్ళు ఉంటే చాలు. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర ఉన్నటువంటి పంపులన్నీ కూడా మనం ఆన్ చేయొచ్చు. మేము పోయేటప్పటికి 100 మీటర్ల నీటి ప్రవాహం ఉన్నది అక్కడ. అంటే 17 పంపులను ఆన్ చేయొచ్చు. కానీ ఎంత దురదృష్టకరమైనటువంటి విషయం అంటే
ఈ 17 పంపులను కూడా ఆఫ్ చేసింది. ఈ 17 పంపులు ఆన్ చేస్తే ఒక్కో రోజు 3 టీఎంసీల నీటిని మనం ఎత్తిపోసి అన్నారం పంపించచ్చు, అక్కడ నుండి సుందిలో పంపించచ్చు, అక్కడ నుండి పంట పొలాలకు పంపించచ్చు. కానీ మీరు చూడొచ్చు ఆ పంపులన్నీ కూడా ఆఫ్ ఉన్నాయి. అక్కడి నుండి మేము అన్నారం బరాజ్కి వెళ్ళినాం. ఆ అన్నారం బరాజు సుమారుగా 2700 కోట్ల రూపాయలతో నిర్మాణం చేసింది. దాంట్లో 65 పిల్లర్లు ఉన్నాయి. ఈ 65 పిల్లర్లకు 65 అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఈ అన్నారం బరాజు కూడా నిటారుగా నిలబడ్డది. మేము అది విజిట్ చేసే సమయానికి 8 లక్షల క్యూసెక్కుల వాటరు ప్రవాహం ఉంది. అంటే సుమారుగా 80 టీఎంసీల నీళ్లు అక్కంచెల్లి పోతున్నాయి, అవి సముద్రంలో కలుస్తున్నాయి. అయినా కూడా చెక్కు చెదరకుండా ఆ ప్రాజెక్ట్ ఉంది, ఇంటాక్ట్ ఉంది ఆ ప్రాజెక్ట్. దాని తర్వాత మళ్ళీ మేము సరస్వతి పంప్ హౌస్, దీని కింద నిర్మాణం చేసినటువంటి సరస్వతి పంప్ హౌస్కు మేము వెళ్ళడం జరిగింది. సరస్వతి పంప్ హౌస్లో 12 పంపులు ఉన్నాయి. ఈ 12 పంపులు ఆన్ అయితే 3 టీఎంసీల నీటిని మనం లిఫ్ట్ చేయొచ్చు. అది కూడా అద్భుతంగా పనిచేసేటువంటి దాంట్లో ఉంది. కానీ ఆ పంపులను కూడా ఆఫ్ చేసిండ్రు. మొత్తం గేట్లు ఎత్తేసిండ్రు. అన్నారం దగ్గర ఉన్నటువంటి గేట్లన్నీ కూడా ఎత్తివేసిండ్రు. దాని దగ్గర నుండి మేము సుందిల్లోకి వెళ్ళినాం. సుందిల్లలో 8 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీ ఉంది. 77 పిల్లర్లు ఉన్నాయి. అన్ని గేట్లు ఎత్తేసిండ్రు. మొత్తము నీరంతా టువర్డ్స్ సముద్రం ప్రవహిస్తూ ఉంది. అక్కడ కూడా ఒక పంప్ హౌస్ ఉంది. ఆ పంప్ హౌస్ను కూడా పడావు పెట్టింది, పార్వతీ పంప్ హౌస్. ఆ పార్వతీ పంప్ హౌస్ను పడావు పెట్టి ఇది ఈ సుందిల్ల బరాజును కూడా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాని దగ్గర నుండి మేము నెక్స్ట్ పాయింట్ ఎల్లంపల్లికి వెళ్ళినాం. ఎల్లంపల్లికి వెళ్తే ఎల్లంపల్లి ఒక 20 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయర్. అది 2005లో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఎల్లంపల్లి తెలంగాణ వచ్చే నాటికి కూడా ఇది అసంపూర్తిగా మిగిలిపోయింది. పెండింగ్ ప్రాజెక్టుగా ఇది పేరుపడ్డది. కానీ కేసీఆర్ గారు పట్టుదలకు పోకుండా, పంతానికి పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రాజెక్టు కూడా కాళేశ్వరంలో కలిపి దాని ల్యాండ్ ఎక్విజిషను, దాన్ని మొత్తం దాని నిర్మాణం అంతా పూర్తి చేసి దాన్ని వాడకంలో తీసుకురావడం జరిగింది. ఈ ఎల్లంపల్లి నుండి మళ్ళీ నీరంతా కూడా మనకు నందిమేడారం వైపు ప్రవహిస్తుంది. ఆ నందిమేడారం పంప్ హౌస్ను కూడా మేము విజిట్ చేయడం జరిగింది. ఇది 8 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి ఒక రిజర్వాయరు, ఈ నందిమేడారం రిజర్వాయరు. ఈ నందిమేడారం రిజర్వాయర్ నుండి మళ్ళీ నేరుగా టన్నెళ్ల ద్వారా మనకు గాయత్రి పంప్ హౌస్కు ఈ నీరు చేరుతుంది. ఆ గాయత్రి పంప్ హౌస్ 2 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటిది. అక్కడి నుండి మనము నీటిని ఎత్తిపోస్తాం. ఎంత అద్భుతం అంటే ఈ పంప్ హౌస్ నుండి మనం నీటి ఎత్తిపోసిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ఈ ప్రవాహంలో కలుస్తుంది. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అటు నుండి మనకు కుడివైపు నుంచి వచ్చేటువంటి కాలువ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ. ఇది మనం గాయత్రి నుంచి వచ్చేటువంటి నీళ్లు. ఈ నీళ్లు 2 ఆ స్ట్రాటజిక్ లొకేషన్లో కలిసి అక్కడి నుండి మిడ్ మానేరు వైపు ప్రయాణిస్తుంది. ఎంత అద్భుతమో చూడండి. ఎస్ఆర్ఎస్పిలో వరద ఉధృతి ఎక్కువగా ఉంటే ఆ ఎస్ఆర్ఎస్పి కాలువలో నీళ్లు వచ్చి ఈ గాయత్రి పంప్ హౌస్ నుంచి వచ్చేటువంటి నీళ్లు కలిసి ఇవి మేడారం ఇది మిడ్ మానేరుకు వెళ్తాయి. ఒకవేళ ఎస్ఆర్ఎస్పిలో నీటి ఉధృతి లేదనుకోండి, కొంచెం బ్యాక్ వెళ్ళి అక్కడనే స్టాప్. అక్కడ ఒకవేళ నీటి ప్రవాహం లేదు, ఎస్ఆర్ఎస్పి ఎండిపోయింది, కరువు వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? ఈ కాళేశ్వరం నుంచి వచ్చేటువంటి నీళ్లు ఈ ఎస్ఆర్ఎస్పి వరద కాలువ ద్వారా రివర్స్ పంపింగ్ అవుతాయి. 3 పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ అయ్యి ఎస్ఆర్ఎస్పికి చేరుతాయి ఈ నీళ్ళు. అప్పుడు ఎస్ఆర్ఎస్పి నిండుతుంది. ఎస్ఆర్ఎస్పి కింద ఉన్నటువంటి ఆయకట్టు అందరికి కూడా ఈ నీళ్లు పారుతాయి. అంటే ఎంత అద్భుతం! ప్రాణహితకు వెనుకడుగు నేర్పిళ్ళు. మళ్ళీ కాళేశ్వరానికి కూడా, కాళేశ్వరం నీళ్ళు అంటే ఏంటి? గోదావరి నీళ్ళు. ఈ గోదావరికి కూడా వెనుకకి నడవడం నేర్పిండు కేసీఆర్ గారు.
ఇవి పోయి మళ్ళీ ఎస్ఆర్ఎస్పీలో కలుస్తాయి. సో ఈ స్ట్రాటజిక్ లొకేషన్ నుండి నీళ్ళన్నీ కూడా మనకు మిడ్ మానేరు వైపు ప్రవహిస్తాయి. మిడ్ మానేరు వాస్తవానికి ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ప్రారంభించినటువంటి ఇది రిజర్వాయర్. ఇక్కడ కూడా అది సగంలోనే ఆపేసింది వాళ్ళు, ఇది కూడా పూర్తి చేయలే. కానీ కేసీఆర్ గారు పట్టుదల పోకుండా ఆ మిగిలిపోయినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేసి అసంపూర్ణంగా ఉన్నటువంటి ప్రాజెక్టుని పూర్తి చేసి దాన్ని వాడకంలో తీసుకొస్తే ఈరోజు 27 టీఎంసీల కెపాసిటీ కలిగినటువంటి రిజర్వాయరు ఈరోజు వాడకంలోకి వచ్చింది. మీరు చూడొచ్చు అక్కడ 5 పంపులు ఆన్ అయినాయి, 5 గేట్లు తెరిచిండ్లు, 5 గేట్ల నుంచి అల్లి కూడా నీరు కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. వాస్తవానికి ఇది ఒక కీలకమైనటువంటి ఒక జంక్షన్ పాయింట్. ఎందుకంటే అటు ఎస్ఆర్ఎస్పి నుండి ఎల్లంపల్లి ద్వారా వచ్చే నీళ్లు కావచ్చు, లేదా కడెం నుండి ఎల్లంపల్లికి వచ్చేటువంటి నీళ్లు కావచ్చు, లేదా కాళేశ్వరం అంటే